కొన్ని సినిమాలు థియేటర్లో చూడలేము అనుకున్న వాళ్ళు ఓటీటీలో చూస్తారు. పక్కా ఇది ప్రతి ఇంట్లో చూస్తారు, చాలా జనాల్లోకి వెళ్తుంది. సో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందని, ఏది తెలుసుకుంటారని, ఇందులో ఏ మంచి పాయింట్ పడతారని మీరు అనుకుంటున్నారు చూడని వాళ్ళ గురించి నేను చెప్పేది? అంటే మనం జనరల్గా మాట్లాడుకునే విషయాలండి. మన చుట్టూ ఉన్న సమాజం గురించి, ఆ సమాజంలో జరుగుతున్న సంఘటనల గురించి మనం ఏమంటామంటే బాధ్యత లేదు, ఎవరు సరిగా వాళ్ళ పనులు సక్రమంగా నెరవేర్చట్లేదు, సరిగా చేయట్లేదు. అంటే పొలిటికల్ పార్టీ దగ్గర నుంచి, మున్సిపల్ దగ్గర నుంచి, అంటే ప్రతి దానికి మనం చెప్పేది ఏంటంటే ఎవరు బాధ్యతగా తన పనిని నెరవేర్చట్లేదు అని చెప్పి. బాధ్యత గల పౌరులుగా మనం ఏం చేస్తున్నాం? నువ్వు బతుకుతున్న గడ్డ చరిత్ర నీకు తెలుసా? తెలియాలి. ఎంతమందికి తెలుసు? తెలియదని కాదు, అందులో కూడా చాలా మందికి తెలుసు. కానీ ఎంతమందికి తెలుసు, ఎంత డీప్గా తెలుసు? ఆ తెలుసుకున్న చరిత్రని తన నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్ళి చేర్పిస్తున్నారా? కూర్చోపెట్టి తన పిల్లలకి కానీ ఎవరికైనా చెప్తున్నారా? మన ఎవ్వరికి టైం లేదండి. మనం అందరం అలా దాటుకుని వెళ్ళిపోతున్నాము. అప్పుడు బాధ్యత గల సినిమా ఒకటి తీసినప్పుడు ఎంతమంది చూస్తున్నారు? ఇది క్వశ్చన్. అవును, చూడాలి కదా. అవును, మీరు ఒకటి పెడుతున్నారు సమాజం పట్ల. నా ఒపీనియన్ అయితే ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నానంటే ఇప్పుడు ఓటీటీకి వచ్చిన తర్వాత తెలిసిపోతుంది మీరు ఎన్ని వ్యూలు చూసారు, ఎంతమంది చూసారు, దానికి ఎన్ని మిలియన్స్ దాటాయి. మాట్లాడటంతో ఆపకుండా నిజంగానే సమాజం పట్ల ఒక బాధ్యతతో మన చరిత్ర, చిన్న పిల్లలు నెక్స్ట్ జనరేషన్, వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ దాకా కూడా తీసుకెళ్లి చేర్పించాలి అన్న ఒక ప్రయత్నం ఒకరు చేసినప్పుడు మీరంతా ఎంత సపోర్ట్గా ఉన్నారన్నది తెలియాలి కదండి. అవునండి, అది ఇప్పుడు ఓటీటీకి వచ్చాక మనకు తెలుస్తుంది.